సో డాక్టర్ గారు బ్రెయిన్ మెషిన్ ఇంటర్ఫేస్ అంటే ఏంటి? అంటే అదే బ్రెయిన్ మెషిన్ అంటే మనం చెప్పుకున్న కంప్యూటర్ మెదడు ఆ మధ్యలో ఉండేటువంటి ఈ ప్రక్రియ. ఓకే. అంటే పుర్రె భాగంలో పెట్టినటువంటి కంప్యూటర్ ద్వారా మెదడు లోపలికి చిన్న నరాలు లాంటివి పంపించారు. అంటే మెదడు లోపల బిలియన్స్ అండ్ బిలియన్స్ అండ్ న్యూరాన్స్ అని ఉంటాయి. ప్రతి న్యూరాన్ ఇంతవరకు ఎవరు కూడా వాటిని లెక్క చేయలేదు. ఇంత కంప్యూటర్ వచ్చినా కూడా, ఇంత శాస్త్ర పరిజ్ఞానంలో కూడా ఎన్ని బిలియన్స్ ఉన్నాయి అని అడిగితే, ఉదాహరణకు ఒక లివర్ అనేది ఒకటి ఉంటుంది, కిడ్నీస్ 2 ఉంటాయి, లేకపోతే మూత్రపిండాలు 2 ఉంటాయి, అదే ఇలా ఉన్నాయి, కళ్ళు 2 అని. కానీ మెదడులో ఉండేటువంటి కణాల సముదాయం తాలూకా లెక్క చేసిన వాళ్ళు ఈరోజు కూడా లేరు. అన్ని బిలియన్స్ ఉన్నాయి. కాబట్టి ఇలాంటి ఒక్కొక్క ప్రతి కణానికి ఒక ఎలక్ట్రికల్ పొటెన్షియల్స్ వస్తుంటాయి బయట నుంచి, ఒక ఉత్ప్రేరకాలు. వీటిని పికప్ చేసేటువంటి అనుసంధానం. కాబట్టి దీనిని బిఎంఐ అంటే బ్రెయిన్ మెషిన్ ఇంటర్ఫేస్. ఇది ఈ న్యూరోలింక్ కంపెనీ ఏదైతే ఉందో, ఎలన్ మస్క్ గారికి చాలా ఉన్నాయి. ఎక్స్ అంటే ట్విట్టరు, స్పేస్ ఎక్స్ అనేది మనుషుల్ని రోదశలోకి తీసుకెళ్ళాడు ఆ మధ్యన. టెస్లా సరే ఎలక్ట్రిక్ కార్లన్నీ ఆయనవే. అలాంటి ఆయన అపరమైన మేధావి ఆయన. సో ఇందాక అన్నారు ఎలాన్ మస్క్ గురించి తెలుసుకుందాం, మాట్లాడదామని. సో ఆయన ఇలా ఒక చిప్ని పెడదాం మెదడులో అని అనుకోవడానికి గల కారణాలు కానీ, చేయడానికి కానీ ఏంటి రీజన్ అనొచ్చు? అంటే ఆయనకి అపారమైన విజ్ఞాన సంపత్తి ఉందండి. వాళ్ళని ఇంగ్లీష్లో మ్యావరిక్స్ అంటారు. అంటే అసాధారణ మేధా సంపత్తి ఉన్న వాళ్ళు అప్పుడప్పుడు కొంచెం తిక్క పనులు చిన్నవి చేస్తూ ఉంటారు. కాబట్టి అది జరుగుతూ ఉంటుంది. ఆయన ఎప్పటి నుంచో ఒక 20 సంవత్సరాల కింద ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఎప్పుడో ఒకప్పుడు దగ్గరలో మెదడులో ఒక చిప్పు అమరిక ద్వారా కాలు చేయి పని చేయని వ్యక్తులకు కూడా పనిచేసేటువంటి ఒక విధానాన్ని, అంటే ఆలోచనల్ని ఆదేశాలుగా మార్చే ఒక విధానం రాబోతుందని చెప్పాడు. అందరూ నవ్వుకున్నారు, ఈయన ఇలాగా మాట్లాడుతూ ఉంటాడు. అంటే చాలా రోజుల క్రితం కదండి, 2022లో అక్కడితో ఆపలేదు. ఆయన పరిశోధనలు చేస్తూ ఉన్నాడు. 2022లో సెప్టెంబర్లో ఒక పరిశోధన ఆయన ప్రకటించాడు. అంటే 2 మంకీస్, కోతులు, వాళ్ళకి సేమ్ ఇదే చేసి వాళ్ళ కంప్యూటర్ ఒకటి అమర్చి ఆ కదలికలన్నీ వాళ్ళు చేయడం మొదలుపెట్టారు. అంటే కావాల్సిన పని అంతా జరిగిపోతుంది. అంటే మనిషికి ఏమాత్రం కూడా నా కాళ్ళు చేతులు పని చేయటం లేదని ఫీలింగ్ ఉండదు. మెయిన్ అదే చాలా ఇబ్బంది అందరికీ. నేను ఇలా ఉండిపోయానా అని బాధపడుతూ ఉంటారు. అక్కడతోనే ఇప్పుడు ఏదో చేయాలని చెప్పాను కదా, ఏదో కావాలంటారు, ఏదో వస్తువు పిలవాలని చెప్పాలనుకుంటారు. చెప్పడం కన్నా కదలిక, బ్రెయిన్ పనిచేస్తుంది. దీని అన్నిటికీ కూడా ముఖ్యమైన అందరూ గమనించాల్సి ఏంటంటే, మరీ టోటల్గా కంప్యూటరైజ్ అనే పద్ధతి కాకుండా మెదడు తాలూకా మేధా సంపత్తి నార్మల్గా ఉండాలి. మెదడులో పనితనం బాగుండాలి. ఇప్పుడు కాళ్ళు చేతులు పనిచేయట్లేదు, లేకపోతే 2 కాళ్ళు ప్యారలైజ్ అయిపోయినాయి అంటే ఏంటి, మెదడు బాగుందని కదా. కాబట్టి అలాంటి వాళ్ళకి నిర్దేశించి ఆ తర్వాత కూడా ఇంకా ముందు మనం మాట్లాడుకుందాం, ఏదో చాలా ఇంకా విషయాలు చేయబోతున్నాడట మహానుభావుడు. అందువల్ల అప్పుడు చెప్తేనే అందరూ చాలా ఇబ్బందులు పడ్డాడు. 2022లో అసలు గవర్నమెంట్ వాళ్ళకి ఇది ఇవ్వలేదు, పర్మిషన్లు ఇవ్వలేదు. 2020 లోపల కొన్ని కోర్టులో కేసులు కూడా నడిచాయి. ఆయన అన్నీ ఎదుర్కొనే ధీశక్తి ఆయన. చివరికి సెప్టెంబర్ గత సంవత్సరం 2023లో FDA వాళ్ళంటే ఫుడ్ అండ్ డ్రగ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఒకటి ఉంటుంది, వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు, ఇంకా నువ్వు వెళ్ళవచ్చు అయ్యా అని. సో అప్పటి నుంచి ఇంకా ఆలోచిస్తూ చివరికి 2 రోజుల క్రితం ఈ గొప్ప పరిశోధన జరిగింది. ఇది నేను కూడా మానవాళికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది అనుకుంటున్నాను.